నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైసీపీకి మరో షాక్ విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్ సిపి కార్యాలయానికి నోటీస్ ఏపీలో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 62 సంవత్సరాలు పైబడిన ఓ వ్యక్తికి అరుదైన చికిత్స చేసి విజయం సాధించామని తెలిపిన అపోలో ఆసుపత్రి వైద్య బృందం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8,000 కోట్లు టర్నోవర్కు చేర్చే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేసిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చల్సాని రాఘవేంద్రరావు. సింహాచలం సింహాద్రి అప్పన్న సింహగిరిపై ఘనంగా విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం జరిగింది. సుమారు 2,000 మంది మహిళా భక్తులు ఈ పారాయణంలో పాల్గొన్నారు. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి 3వ విడత చందన సమర్పణ సందర్భంగా భారీగా తరలివచ్చి భగవద్గీత పారాయణాలు జరిపారు. సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వారి సిబ్బంది సహాయ సహకారాలతో ఈ పారాయణాన్ని భక్తులు పఠించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటి ఇటువంటి పారాయణాలే అన్నారు. ఇక పారాయణాలు ప్రతి భక్తులు స్వామి సన్నిధిలో చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు పుష్కలంగా అందుతాయని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ అప్పన్న దేవాలయంలో పౌర్ణమి రోజున చందన సమర్పణ నాడు స్వామిని స్తుతిస్తూ ఇటువంటి పారాయణాలను ముఖ్యంగా మహిళలమంతా చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సింహాచలం దేవస్థానం ఈవో వారి సిబ్బంది కూడా పారాయణంకు వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదాన్ని దర్శనాన్ని ఉచితంగా అందిస్తున్నారని నిర్వాహకులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చందనోత్సవాన్ని జరుపుకుంటారు. స్వామివారికి వైశాఖ పౌర్ణమి చందనోత్సవం టైంలో మొదటిసారి చందనం పూత పోయడం జరుగుతుంది. మరి రెండవసారి జ్యేష్ఠ పౌర్ణమి అనగా ఈ రోజే రెండవసారి పూత వేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మరీ ముఖ్యంగా 2,000 మందికి పైగా భక్తులందరితో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే శ్రీమద్ భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఒక పారాయణం, ఎంతో మంది డివోటీస్ తో పారాయణం జరుగుతుంది. అలాగే వేద పండితుల ఆధ్వర్యంలో, మరి కమిటీ మెంబర్స్ దేవస్థానం వారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ మెంబర్స్ శ్రీమతి రామలక్ష్మి గారు మరియు శ్రీమతి గీతా సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, పుస్తకాలు బ్యాగులు అమ్ముతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని గత కొద్ది రోజులుగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ అందరి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రతి ప్రైవేటు పాఠశాలలో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, బుక్స్ బ్యాగ్స్ అమ్ముతున్నారని, వారిపై చర్యలు తీసుకొని అనకాపల్లి భాష్యం స్కూల్ అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు అనకాపల్లి భాష్యం స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు, విద్యాశాఖ అధికారులు చేరుకున్నారు. అనకాపల్లి ఎంఈఓ చిట్టిబాబు మాట్లాడుతూ వీటిపై విచారణ జరిపిస్తామని, స్కూల్కు నోటీసులు ఇస్తామని తెలియజేశారు. చిట్టిబాబు ఎంఈఓ1 అనకాపల్లి భాష్యం స్కూల్కి ఇక్కడ విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ మరి బుక్స్ బ్యాగులు కూడా అమ్ముతున్నారు. అవి అలాంటివి అమ్మకూడదని చెప్పేసి యాజమాన్యాన్ని నేను హెచ్చరించడం జరిగింది. అదే విషయాన్ని మేము నోటీస్ రూపాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నానని చెప్పేసి ఇందు మూలంగా పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఏది ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా నడుపుతూ, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ అమ్ముతూ అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. దీనిపైన ఏదైతే జిల్లా అధికారులు ఏదైతే వాళ్ళకి ఇంతకుముందుకే ఫిర్యాదు చేసాం, కానీ ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మండల స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయిలో కానీ ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో వాటిపైన ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు జిల్లాలో 6th క్లాస్ నుంచి నర్సరీ నుంచి ఈవెన్ నర్సరీ నుంచి కూడా 12,000 15,000
తీసుకున్నారు. నర్సరీ కానీ లేకపోతే ఎల్కేజీ యూకేజీ కానీ ఇటువంటి చిన్న తరగతులు కూడా ఎక్కువ ఫీజులు తీసుకున్నారు. దీనిపైన ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి పర్యవేక్షించి నిబంధనలు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల చర్యలు తీసుకోకపోతే ఈ విద్యా వ్యాపారం పేదవాడికి విద్య అనేది అందకుండా పోతుంది. కాబట్టి జిల్లా విద్యాశాఖ ఖచ్చితంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. విశాఖ ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనిపై విచారణ ఇవ్వాలని గడువిచ్చారు. ఎండాడలోని సర్వే నెంబర్ 170/4లో 2 ఎకరాల స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులను స్కిప్ చేసి నేరుగా VMRDAలకు దరఖాస్తు చేశారు. ఇక అక్కడ కూడా సరైన అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేశారు. దీనిపైన జీవీఎంసీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా భవనాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నోటీసులు తీసుకునేందుకు ఆ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో జీవీఎంసీ జోన్ 2 ప్లానింగ్ అధికారులు అక్కడ గోడకు అతికించి వెళ్లిపోయారు. శ్రీకృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం నృసింహవనం వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక పున్నమి వేడుక సంప్రదాయంగా జరిగింది. ఎద్దులకు నాగలికి భూమికి సంప్రదాయ పూజలు చేసి ఈవో శ్రీనివాసమూర్తి నాగలు పట్టి పొలం దున్నారు, విత్తనాలు చల్లారు. ఈఏ రాంబాబు, ఏఈ రామరాజు, సూపరింటెండెంట్ అప్పారావుతో పాటు సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు 100 ఎకరాల్లో దేవస్థానం వ్యవసాయ క్షేత్రాన్ని సాగు చేస్తుందని ఈ సందర్భంగా ఈవో అన్నారు. అనేక రకాల ఫల పుష్పాలు కూరగాయలు సాగు చేస్తున్నామని చెప్పారు. దేవాలయంలో స్వామివారి అవసరాలతో పాటు అన్నప్రసాదం, పాఠశాల విద్యార్థుల భోజనాలకు ఇక్కడ నుండే కూరగాయలను అందిస్తున్నామన్నారు. ఈ వ్యవసాయ క్షేత్ర ఏర్పాటు మంచి ఆలోచనని కొనియాడారు. అభివృద్ధికి కృషి చేసిన గత ఈవో, ప్రస్తుత దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్తో పాటు అధికారులను సిబ్బందిని ఈవో అభినందించారు. వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులందరూ కూడా ఎంతో విశిష్టంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా మనం కూడా మన క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఎడ్లతోటి మనం దున్నడము, భూమిని దున్నడం, అదేవిధంగా విత్తనాలు చల్లడం లాంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఈవో గారు రామచంద్రమోహన్ గారు ఇక్కడ మన సిబ్బంది రాజు గారు కానీ మన ఈఏలు కానీ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేశారు. దాదాపు 100 ఎకరాలు, ఇక్కడ ఒక 80 ఎకరాలు, పక్కనే ఇంకొక 20 ఏకర్స్, ఇలా ఒక 100 ఎకరాల్లో మనకి ఎక్కడ ఏ స్వామివారికి లేనటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం మనకు ఉంది. ఇందులో అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కానీ, అదేవిధంగా స్వామివారికి అవసరమైన పుష్పాలు కానీ, తర్వాత మనం 20 ఎకరాలు ఏదైతే సపరేట్గా ఉందో అక్కడ కూరగాయలు కూడా పండిస్తున్నాం. అన్నదానానికి అవసరమైనటువంటి అన్ని రకాల కూరగాయలు కూడా మనం ఇక్కడి నుంచి ఇస్తూ ఉన్నాం. మ్యాంగో తోపు కూడా ఇక్కడ ఉంది. తర్వాత మిగతా అదర్ ఫ్రూట్ బేరింగ్ అంటే మారేడు చెట్లు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సంపంగి చెట్లు కానివ్వండి, అంటే పుష్పాలు, ఇవన్నీ కూడా మనకి ఈ క్షేత్రం నుంచి విశేషంగా లభిస్తున్నాయి. స్వామివారికి ఇవన్నీ కూడా మనం సమర్పించుకుంటూ ఇంకా మరింతగా మనం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి సర్కారు సాగిస్తున్న పాలన దేనికి సంకేతం? కోర్టు ప్రొసీడింగ్లో ఉండగానే తాడేపల్లి క్రింద కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంతా చేస్తూ అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీకి సమయం ఇచ్చిన అవసరం ఉందని, 6 నెలలు గడిచేదాకా పరిస్థితుల్ని చూసి ప్రభుత్వం తీరును ఖండిద్దామని పార్టీ అధినేత వైఎస్ జగన్ తమతో చెప్పారని, కానీ అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయాలు విషయంలోనూ అనుమతులు తీసుకుని తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని ఆయన మీడియాకు వివరించారు. పార్టీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమన్న అమర్నాథ్ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామన్నారు.
జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి రోజు నుంచి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలు రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి రోజు నుంచి దాదాపు 20 రోజులు కావస్తూ ఉంది. నాటి నుండి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దమనకాండ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడులు, నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అలాగే ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 20 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, మొదట్లో మేము ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయలేదు, జరుగుతున్నటువంటి వాటికి మాకు సంబంధాలు లేవు, ఈ రకరకాలైనటువంటి అహంకారంతో ఇచ్చినటువంటి సమాధానాలన్నీ కూడా మనం చూసాం. కొంతమంది ప్రాణాలు బలిగొన్నారు, కొంతమంది మీద నేరుగా దాడి చేసేటువంటి కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని, హాస్పిటల్స్ని, సచివాలయాల్ని, వాటన్నిటి మీద కూడా దాడి చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. ఏ రకంగా నిన్న మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలాఫలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలని పూర్తిగా ధ్వంసం చేసి, ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాల అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి, కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. యోగా మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత కల్పిస్తుందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని 55వ వార్డు తిక్కవాణిపాలెం సనాతన ఋషి సాంప్రదాయ సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పైడిమంబ ఆలయ మైదానంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ యోగా యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకతను గురించి తెలిపి ప్రతిరోజు యోగాకు కొంత సమయాన్ని కేటాయించినట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు దరిచేరవని, మానసిక ఒత్తిడి తగ్గించి మానసిక స్థైర్యాన్ని పెంచుతుందని ఉద్బోధించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, యోగా విన్యాసాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో మాతా లలిత గాయత్రి, స్వామి బిఎన్ రావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్, జనసేన రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, టీడీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీను, టీడీపీ నాయ బ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు దేవగుప్త రమేష్ తదితరులు హాజరయ్యారు. ఇక్కడ సనాతన ఋషి సంక్షేమ సేవా సంఘం ఆర్గనైజ్ చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది.
ఇక్కడ యోగా టీచర్లు యోగాయే కాదు యోగా ఫామ్స్లో డ్యాన్స్ ఫామ్స్ కూడా అన్నీ నేర్పిస్తున్నారు. పిల్లలు ఇక్కడ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోరింది ఏంటంటే వాళ్ళ తల్లులు తండ్రులు కూడా ప్రాక్టీస్ చేసి సమాజంలో యోగా విలువ ఏంటి, మెడిటేషన్ విలువ ఏంటి ఇంకా బాగా విస్తృతంగా పెంచాలనేది నా ఆలోచన. ఇవాళ సమాజంలో ఉండే చాలా కష్టాలు అంటే మానసికంగా ఇబ్బందులు ఏదైతే చూస్తున్నామో ఛాలెంజెస్ ఇవన్నీ యోగా ద్వారా మనం చాలా మేలు పొందుతామని బలంగా నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం రావడం వల్ల మీ అందరూ దీని మీద ఒక దృష్టి పెట్టి బాగా డెవలప్ చేసే విధంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. 55వ వార్డు పరిధిలో ఇంటర్నేషనల్ యోగా డే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో అనౌన్స్మెంట్ చేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. సనాతన ఋషి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కంచరపాలెం ఈ ప్రాంతంలో మరి విధిగా 10 సంవత్సరాల నుంచి యోగా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాము. మాకున్న ఆశ్రమంలో కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, కంచరపాలెం కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, రాంపురం పెందుర్తి మండలం కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, సబ్బవరం ఆదిరెడ్డిపాలెం కేఎస్ స్వామీజీ ధ్యాన మందిరం, తాడుతూరు భీమిలి మండలం ఇలాగా ఈ 4 ప్రాంతాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు, తెల్లవారి టిఫిన్ ప్యాకెట్లు కట్టడం, పేదలకు సేవ చేయడం, అలాగే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు యోగా కార్యక్రమం ఈ 2 నెలలు కూడా పిల్లలకి ఈ సమ్మర్లోనూ వారు ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆధునికంగా సెల్ల మీద టీవీల మీద ఎక్కువ పడిపోతున్నారు పిల్లలు. వారికి ఏంటంటే వాళ్ళ మైండ్ ఎటు పోకుండా యోగా శిక్షణ ఈ 2 నెలల నుంచి కూడా మేము ఈ సమ్మర్లో వాళ్ళకి ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇస్తున్నాం వాళ్ళకి యోగా శిక్షణ. విశాఖ అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ వ్యక్తికి అరుదైన ఆపరేషన్ను విజయవంతం చేసి విజయం సాధించారు. అపోలో ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ భార్వ హృద్రోగ వైద్యులు చక్రవర్తి వెల్లడించారు. విశాఖ జిల్లాకు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి మల్టిపుల్ కమోర్బిడిటీస్తో ఉన్న హైరిస్క్ పేషెంట్లలో అయోర్టిక్ వాల్వ్ యొక్క విజయవంతమైన నాన్ సర్జికల్ ట్రాన్స్ కాథెటర్ రీప్లేస్మెంట్ బృహద్దమని సంబంధిత స్టెనోసిస్ అనేది ఒక సాధారణ రుగ్మత. దీనిలో బృహద్దమని కావాటం కుచించుకుపోయి హృద్రోగ సమస్యతో ఆసుపత్రికి వచ్చారు. గుండె విభాగం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అతని బృహద్దమని కవాటం ఆర్టిక్ వాల్వ్ తీవ్రంగా కుచించుకుపోయిందని గుర్తించారు. సహజంగా ఇటువంటి వ్యాధికి ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా కవాటం మార్పిడి చేస్తారు. అయితే పేషెంట్ వయసును దృష్టికి తీసుకొని వైద్యులు ఎటువంటి కోత లేకుండా ఆధునిక పద్ధతిలో ట్రాన్స్క్యూటేనియస్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ TAVR ద్వారా చికిత్స చేసి పూర్తి స్థాయిలో విజయం సాధించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగితే రోగి కొన్ని రోజుల పాటు ఇన్పేషెంట్గా ఉండవలసిన అవసరం ఉంటుందని, ఈ TAPR పద్ధతిలో 48 గంటల్లో డిశ్చార్జ్ చేస్తామని, యథావిధిగా అన్ని పనులను చేసుకోవచ్చని వివరించారు. ఇక TAVR చేయించుకున్న వ్యక్తులు మాట్లాడుతూ వైద్యులు ఎంతో సేవాభావంతో పనిచేశారని కృతజ్ఞతలు తెలిపారు. నిస్సత్తువతో వచ్చిన తనకు పునర్జన్మనిచ్చారని యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మేబీ 6-7 years బ్యాక్ ఓన్లీ సర్జరీ ద్వారా వాల్ రీప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రీప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాల్ రీప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు, బాగా సిక్ పేషెంట్ సపోజ్ సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు, సర్జరీ పాసిబుల్ కాదు, అలాగే పేషెంట్కి ఈ వాల్ బెలూన్ ద్వారా వాల్ రీప్లేస్మెంట్ అవుతుంది. సో నా దగ్గర యాక్చువల్లీ మన దగ్గర డాక్టర్ గారు ఉండే డాక్టర్ అర్జునరావు గారు, ఆయనే ప్రాబ్లీ హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు టెల్ యూ ద స్టోరీ వాట్ హ్యాపెన్. యాక్చువల్లీ ఆయనకి చాలా రోజు ముందే బైపాస్ అయింది. తర్వాత బైపాస్ తర్వాత ఆయనకి మెడిసిన్ కంటిన్యూ చేసి హీ వాజ్ మెయింటైనింగ్ హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉన్నాయి. సో తర్వాత వాల్ ప్రాబ్లం వచ్చింది. వాల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా రోజు అలాగే మెడిసిన్ కూడా మెయింటైన్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సర్జరీ సర్జన్స్ రిక్వెస్ట్ చేశారు, సర్జరీ బాగా హై రిస్క్ ఉంటాయి, దీనివల్ల సర్జరీ చేయలేరు. సో తర్వాత నా దగ్గర కన్సల్ట్ చేశాను, ఆయనకి అడ్వైస్ చేశాను. కొన్ని రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆల్మోస్ట్ 10 days ప్రాబ్లీ 10-12 days హాస్పిటల్లో అడ్మిట్ చేసి బాగా సిక్గా ఉంటాయి ఆయన ఆ టైంలో ప్రిపేర్ చేసి ఆ మెడిసిన్ ఇచ్చిన తర్వాత గుండెకి రక్నాల యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంటింగ్ ద్వారా చేసిన తర్వాత మళ్ళీ వాల్ రీప్లేస్మెంట్ చేశాను. అదే మీకు జస్ట్ చూపించేస్తే మేబీ ఒకసారి కొంచెం చూస్తే తెలిసిపోతుంది మీకు. ఆ కాన్సెప్ట్
ఒకరోజు నేను ఎవరిని కన్సల్ట్ చేయకుండా నా ఫైల్ అంతా పట్టుకుని వచ్చి బార్వా సార్ దగ్గరికి వచ్చి ఒకటే అడిగాను ఫస్ట్. ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంటారు. దానిలో నాకు అర్థమైపోయింది. ఒకటే అడిగాను, సార్ ఐఎమ్ సో అండ్ సో, నాకు మీరు నా వాల్యూ రిప్లేస్మెంట్ చేస్తేనే నేను ఇక్కడ జాయిన్ అవుతాను. మీరు వాల్యూ రిప్లేస్మెంట్ చేస్తానని చెప్పి నాకు మాట ఇవ్వండి అని చెప్పాను. అగైన్ ఈ వాజ్ సో కామ్. పర్లేదు డాక్టర్ గారు చూద్దామని కూడా అనలా, లెట్ us see చూద్దామని చెప్పేసి అన్నారు. అంతకుముందు నా వైఫ్కి కాలికి ఆర్టరీ ప్రాబ్లం వచ్చి బ్లడ్ సప్లై లేక బాధపడుతున్నప్పుడు కాలు కూడా మరి కొన్ని రోజులకి గ్యాంగ్రీన్ అయిపోద్దు అన్న టైంలో సారే అక్కడ రామ్నగర్ అపోలో హాస్పిటల్లో స్టెంట్ వేశారు. నా వైఫ్కి పెయిన్ వితిన్ 24 అవర్స్లో తగ్గిపోయింది. కాలుకి స్టెంట్ వేయడం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. గుండెకేస్తారు కానీ కాళ్ళకి కూడా స్టెంట్ వేస్తారు అని. సో ఆ నమ్మకంతో నేను ఎవరు కన్సల్టేషన్ తీసుకోకుండా విత్ నా డ్రైవర్ సపోర్ట్తోనే నేను సార్ దగ్గరికి వచ్చాను. సార్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. దేశంలో నాన్ షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకుకు షెడ్యూల్డ్ హోదా లభించగలదని పాలకవర్గం విశ్వాసంతో ఉందని ఆ బ్యాంకు చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల టర్నోవర్కు చేర్చే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ద్వారకా నగర్ బ్యాంకు కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సహకార సూత్రాలను త్రికరణ శుద్ధిగా పాటించడంలో ప్రత్యేకతను చాటుకున్న బ్యాంకుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బ్యాంకుకు అన్ని అర్హతలు ఉన్నందున షెడ్యూల్డ్ హోదా లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మరో 4 బ్రాంచీలను ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 20న విశాఖ నగరంలోని షీలానగర్లో 51వ బ్రాంచ్ని ప్రారంభించిందని అన్నారు. ఈ ఏడాది చివరకు చిత్తూరు, బాపట్ల, నర్సరావుపేట, తాడేపల్లిగూడెంలలో మరో 4 బ్రాంచీలను ప్రారంభించడం ద్వారా బ్రాంచీల సంఖ్యను 55కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. సంబంధించి మరొక అంశాన్ని పరిశీలిస్తే దేశంలో ఈ బ్యాంక్ కన్నా ముందు 51 షెడ్యూల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లు ఉన్న వాటిల్లో అనేక బ్యాంకుల కన్నా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు అనేక రంగాల్లో చాలా మెరుగైనటువంటి పనితీరునే ప్రదర్శిస్తూ ఉంది. షెడ్యూల్ స్టేటస్ ఉన్నటువంటి బ్యాంకులతో పోల్చుకున్న డిపాజిట్లలో ఈ బ్యాంకు 15వ స్థానంలో ఉంది. అంటే మిగతా 36 షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంకులు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కన్నా దిగువనే ఉన్నాయి. అట్లాగే రుణాల జారీలో కూడా 14వ స్థానంలో ఉన్నాం. అట్లాగే షేర్ధనంలోనైతే 4వ స్థానంలో ఉన్నాం. ఈ రకంగా అనేక అంశాల్లో ఈ బ్యాంకు యొక్క పనితీరుని మీకు ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో కూడా వాటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీరు పరిశీలించవచ్చునని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఈ బ్యాంకుకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం కూడా దక్కింది. గతంలో పెద్దలు మానవ ఆంజనేయులు గారు 30 సంవత్సరాలకు పైగా ఈ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. నేటి వరకు కూడా ఆయన వివిధ హోదాల్లో ఈ బ్యాంకు యొక్క కార్యకలాపాల్లో నిరంతరం పాల్పంచుకుంటున్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదినం సందర్భంగా 20వ వార్డు గాంధీ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చోడే వెంకట పట్టాభిరామ్ పూలమాలలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతన్నరెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో అన్నదాన కార్యక్రమం, రక్తదానం శిబిరం, మెడికల్ క్యాంపులు మరియు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, బీజేపీ ఈస్ట్ ఇన్ఛార్జి మురళీమోహన్ రాజు, బీజేపీ నాయకులు శ్రీరామ్, ఆనంద్, అనిల్, జనసేన వార్డు అధ్యక్షుడు రాధేశ్యామ్, నాయకులు శివారెడ్డి, సీతన్న, జ్యోతి, రాజలక్ష్మి, మురళి, పిట్ట శ్రీను తదితరులు పాల్గొన్నారు. రోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఆహ్వానించినందుకు వార్డు అధ్యక్షులు కాళశంకర్ గారికి, పట్టాభిరామ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
మన ప్రియతమ నాయకుడు, నా ప్రియమిత్రుడు, ప్రజలను మందన పొందిన నాయకుడు, ప్రజా హృదయాల్లో నిలిచిన ధీరుడు, ఓటమి ఎరుగని వీరుడు వెలగపూడి రామకృష్ణుడు. ఆయన జన్మదినాన్ని ఈ రోజున మన కూటమి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటా ఉన్నాం. మరి ఆయన చేసిన సేవలు కానీ, చేసిన అభివృద్ధి కానీ తూర్పు నియోజకవర్గ ప్రజలు గుండెల్లో నిలిచిపోయింది. దానికి తార్కాణమే 4వసారి నవ్వుతూ అసెంబ్లీకి పంపారు విశాఖ తూర్పు ప్రజలు. మరి అనేక కుయుక్తులు పన్నారు, అనేక విపరీతమైన ధన ప్రవాహం జరిగింది. ఏదో విధంగా వెలగపూడిని ఓడించాలని చెప్పి శత విధాల అన్ని రకాల ప్రయత్నించారు. కానీ ప్రజలకు తెలుసు, నిజమైన నాయకుడు వెలగపూడి, ప్రజా హృదయాల్లో నిలిచిన నాయకుడు వెలగపూడి. ఆ వెలగపూడిని గెలిపించి పంపించాలని శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారు జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా పలు సేవా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. మా శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు 4వసారి అత్యధిక మెజార్టీతో పేద బడుగు బలహీన ప్రజల అండదండలతో 71,000 మెజార్టీ సాధించడం జరిగింది 4వసారి. తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉన్నందున పురుషులతో పాటు మహిళలు సమానత్వం కోసం దీర్ఘకాలిక ఉద్యమం POW చేయాలని స్వతంత్ర జర్నలిస్టు సి వనజ పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం POW 50 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు చేపట్టే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సదస్సు నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగింది. మహిళా ఉద్యమ నిర్మాణంలో POW 50 సంవత్సరాల ప్రయాణం, వర్తమానంలో మహిళా ఉద్యమ కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో వనజ ప్రారంభ ఉపన్యాసం చేశారు. జీవితంలో అనేక రకమైన హింసలను మహిళలు భరిస్తున్నారన్నారు. హింసలేని జీవితం లేదని, ముఖ్యంగా సామాన్య ప్రజలు దీనికి బలవుతూ ఉన్నారని, మహిళలపై ఇది ఎక్కువగా కొనసాగుతుందన్నారు. ఆడపిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారని, పేరుకే బయటకి సమానత్వం గురించి మాట్లాడుతుంటామని, సమాజంలో అది లేదన్నారు. మహిళల వస్త్ర అలంకరణ సరిగ్గా లేదని, అందుకే పురుషులు దాడి చేశారని, వారి తప్పు లేదని అనే విధంగా సమాజం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం 100వ శతాబ్ది వార్షికోత్సవాలు విశాఖలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి జిల్లా కమిటీలంతా కూడా ఈ రాష్ట్ర సదస్సులో పాల్గొనడానికి రావడం జరిగింది. ప్రధానంగా 50 వసంతాల ప్రగతిశీల మహిళా సంఘం యొక్క ఉద్యమ గమనంలో దీంతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, దీనికి మద్దతునిచ్చిన వాళ్ళు, దీని సంఘీభావన ప్రకటించిన వాళ్ళు, అనేక సంబంధించిన ఈరోజు స్త్రీ పురుషుల సమానత్వాన్ని కోరుతూ మహిళపై జరుగుతున్న అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా పోరాట కర్తవ్యాలు రూపొందించుకొని ఈరోజు ఇప్పటి వరకు కూడా సాధించిన విజయాలు, తమ పొందిన అపజయాలు, నిర్వహించాల్సిన పోరాట కర్తవ్యాలు అన్నిటిని రూపొందించుకోవడం కోసం ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఈరోజు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పితృస్వామిక దృక్పథంతో మహిళలపై పోరాట సాధించుకున్న అనేక హక్కులని కూడా కాలరాస్తూ మహిళలపై హింసను పెంచే విధంగా ఉన్నాయి తప్ప హింసను తగ్గించే విధంగా లేదు. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాట కర్తవ్యాలు రూపొందించుకోవడం అని, పోరాటం ద్వారా మాత్రమే హక్కులు దక్కలపడతాయని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈరోజు పోరాట సాధించుకున్న మహిళా చట్టాలు అమలు చేయాలని, ఆ విధంగా పోరాట సాధించిన హక్కులు పరిరక్షించుకునేందుకు, లేని వాటిని సాధించుకునేందుకు, ఉన్న వాటిని కాపాడుకునేందుకు ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘము తన యొక్క పోరాట కర్తవ్యాల కల్పన కోసం ఈరోజు సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీకి మరో షాక్. విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్ సిపి కార్యాలయానికి నోటీస్. ఏపీలో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అరవై 62 సంవత్సరాలు పైబడిన ఓ వ్యక్తికి అరుదైన చికిత్స చేసి విజయం సాధించామని తెలిపిన అపోలో ఆసుపత్రి వైద్య బృందం.
2024-25 ఆర్థిక సంవత్సరానికి 8,000 కోట్లు టర్నోవర్కు చేర్చే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేసిన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చల్సాని రాఘవేంద్రరావు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.